కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది గూండాలు దాడి చేసి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టలేదు అనేటువంటి ఒక కారణంతో విధ్వంసానికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ ఏమీ కేవలం ఒక శాసనసభ్యుడు కాదు, ఈజ్ అ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. రెండవది, భారతదేశానికి మహాత్మా గాంధీ ఎట్లనో తెలంగాణకు కేసీఆర్ అట్లనే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అంతటి మహోన్నతమైనటువంటి ఒక ఔన్నత్యం కలిగినటువంటి ఒక వ్యక్తి, త్యాగ పురుషుడు కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారి క్యాంప్ కార్యాలయం అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ సెమీ రెసిడెన్స్. రేవంత్ రెడ్డి బొమ్మ ఎందుకు పెట్టలేదు అని చెప్పని రౌడీ రాజకీయం చేస్తున్నటువంటి ఒక రీతిలో ఇవాళ వారి ఇంటి పైన క్యాంపు పైన దాడి చేయటం అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం పైన దాడి చేసినట్టే, అస్తిత్వం పైన దాడి చేసినట్టే అనే ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇదేం రౌడీ రాజ్యం రేవంత్ రెడ్డి గారు? ఎన్నాళ్ళు ఇట్లా అదిరిచ్చుక బెదిరించుక బతుకుతావు? ముఖ్యమంత్రి కాకముందేమో బ్లాక్మెయిల్ చేసి బతికిండ్రు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అదిరిచ్చుక బెదిరించుక బతికిట్టు ఇవాళ ఆఖరికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైన, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇంటిపైన నువ్వు దాడి చేసేటువంటి ఒక ముష్కర రాక్షస ప్రయత్నానికి నువ్వు పూనుకున్నావంటే, నీ కార్యకర్తలు పూనుకున్నారంటే తెలంగాణను ఎంత దిగజార్చినావు రేవంత్ రెడ్డి? ఒకప్పుడు భారతదేశంలో బీహార్, బెంగాల్ ఇటువంటి ఒక ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నాయకుల పైన లేకపోతే ఇండ్ల పైన దాడులు జరుగుతుండే అని చెప్పి విన్నాం. లేకపోతే అంతో కొంత పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఫ్యాక్షన్ చిల్లర సంస్కృతి ఉంటుంది అని చెప్పని ఉదంతాలు చూసినాం. ఇవాళ వాళ్ళందరినీ మరిపించేటట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ఫ్యాక్షన్ రాజకీయానికి, ఒక రాక్షస రాజకీయానికి, ఒక చిల్లర రాజకీయానికి వాళ్ళ రేవంత్ రెడ్డి పూనుకున్నటువంటి ఒక వైనం సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అచ్చోసిన ఆంబోతుల లెక్క రంకెలు వేయటం, అది అసెంబ్లీ అయినా సరే, బయట అయినా సరే, లోపలైనా సరే, వీధి రౌడీల లెక్క వికృత విన్యాసం చేయటం, ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా జై సంవిధానం అంటే? రేవంత్ రెడ్డి గారు సిగ్గుండాలా? యు ఆర్ ఆల్సో ఏ హోమ్ మినిస్టర్. నువ్వు చీఫ్ మినిస్టర్ నువ్వే, హోమ్ మినిస్టర్ కూడా నువ్వే. సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నీ పిరికితనాన్ని, నీ చేతగానితనాన్ని, నీ అసమర్థతను, నీ వైఫల్యాన్ని కప్పిపించుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి ఒక దమ్మొచ్చిందా నీకు రేవంత్ రెడ్డి? ప్రజలు ఏమైనా కళ్ళు మూసుకొని ఉన్నారు అనుకుంటున్నావా? ప్రజలు తిరగబడ్డ నాడు మంచోళ్లే మట్టి గరిచిపోయిండ్రు రేవంత్ రెడ్డి. నువ్వెంత, నీ లెక్కెంత? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కేసీఆర్ ఇంటి పైన, కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేపిస్తావు. ఇదే ఒక నిరసనలో భాగంగా నాకు బాగా గుర్తు. నిరసనలో భాగంగా టీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయి స్లోగన్లు ఇస్తే కర్రలు పట్టుకొని వాళ్ళపై దాడి చేసి వాళ్ళను నడుములకు కొట్టి, తలకాయలు బలగొట్టి వాళ్ళపైన కేసులు పెట్టి లోపల పెట్టిండ్రు. నీ మీద దాడి చేసినటువంటి వాళ్ళపైన ఏం కేసులు పెట్టాలా? ఇవాళ సీఎం క్యాంప్ రేవంత్ రెడ్డి గారి యొక్క, కేసీఆర్ గారి పైన ఈ రకమైన దాడి చేసినందుకు, క్యాంప్ కార్యాలయం పైన దాడి చేసినందుకు రేవంత్ రెడ్డి ఇవాళ తాలిబాన్ల కంటే హీనంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళు కూడా సెట్ అయిపోయింది అలా ఆఫ్ఘనిస్తాన్లో. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్క కాదన్నట్టుగా గుండా రాజకీయం, రౌడీ రాజకీయం చేసేటువంటి రీతిలో కనబడతా ఉన్నాడు. అప్పుడెప్పుడో అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను రాజకీయాలకు రాకపోయి ఉంటే రౌడీని అవుతుండే అని చెప్పని. రాజకీయాలకు వచ్చినాక కూడా రౌడీతనాన్ని మర్చిపోలేదనడానికి ఇవాళ సీఎం కార్యాలయంపై, కేసీఆర్ గారి కార్యాలయం పైన చేసిన దాడి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇక రకరకాల ముచ్చట్లు, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు అయినట్టు రామరాజ్యం అని చెప్పని ఆయనకాయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ స్వకుచ మర్దనం అని చెప్పని అంటారు సంస్కృతంలో. అట్లా చేసుకుంటే నేనే రాముడిని అని చెప్పని పోడుకుంటుంటాడు. ఇదే నానే రామరాజ్యం అంటే? ఇది రామరాజ్యం అంటావా, రేవంత్ రౌడీ రాజ్యం అంటావా? చెప్పు నువ్వే. రామరాజ్యం అంటారా, రౌడీ రాజ్యం అంటారా? ఇది నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. నువ్వేనా గాంధీవా?
జవహర్లాల్ నెహ్రూవా, సర్దార్ వల్లభాయ్ పటేల్వా? ఏందా నువ్వు? అసలు నీ ఫోటో పెట్టేది ఎందుకే నాకు అర్థం కాదు. ఇవాళకి కూడా మా ఖైరతాబాద్ నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారండి. ఇంటింటికి పోతే ఫోటో పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రేమతోటి, గౌరవంతో. నోరిప్పితే అసెంబ్లీ లేదు, బయట లేదు, ఇంట లేదు, పచ్చిబూతులు మాట్లాడటానికి ఫోటో పెట్టుకొని నిన్ను చూసి బూతులు నేర్చుకోవాలనా జనాలు? ఇళ్లలో ఫోటోలు పెట్టుకోవడానికి, క్యాంప్ కార్యాలయంలో ఫోటోలు పెట్టుకోవడానికి? ఆర్ యూ బిహేవింగ్ లైక్ చీఫ్ మినిస్టర్? అయినా క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టుకోవాలని చెప్పి నేను ప్రోటోకాల్ ఉన్నదా? క్యాంప్ కార్యాలయము సెమీ రెసిడెన్స్, అది ఎమ్మెల్యే ఉండడానికి ఇచ్చినట్టుగా ఇల్లు, అది అక్కడ కూర్చొని ప్రజలను కలవడానికి, నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం అని చెప్పని ఏర్పరిచిన కార్యాలయం అది. దాంట్లో నా ఫోటో పెట్టలేదు, సిగ్గుండాల మాట్లాడటానికి. రేపట హైకోర్టు బిల్డింగ్ ఫౌండేషన్ వేస్తున్నారట, ఫౌండేషన్ స్టోన్. ఇటువంటి రౌడీ రాజకీయం చేసిన ఆయనట హైకోర్టుకు న్యాయ దేవాలయం అది. ఆ దేవాలయానికి ఫౌండేషన్ స్టోన్లో ఆయన కూడా పాల్గొంటాడట. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద జ్యుడిషియరీ ఆఫీసర్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ సోషల్ బాయ్కాట్ రేవంత్ రెడ్డి for his abusive language, for his rowdy indulgence. అటువంటి ఆయన చేతుల మీద హైకోర్టులో ఓపెన్ అవుతాయి. అటువంటి ఆయన పేరు మీద ముఖ్యమంత్రి అయితే కావచ్చు గాక. ఈ మే హ్యావ్ ఎ ప్రోటోకాల్, కాన్స్టిట్యూషనల్లీ, లీగల్లీ ఈ మే హ్యావ్ ఎ రైట్, బట్ మోరల్లీ డజంట్ హ్యావ్ ఎ సింగిల్ రైట్. ఎప్పుడైతే కేసీఆర్ గారి కార్యాలయం పైన దాడి చేసిండో పరాకాష్ఠగా నిన్న బూతులు మాట్లాడితే ఏదేం పిచ్చి నాకు అర్థం కాదు. పొద్దున్న లేస్తే కేసీఆర్ 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 అని చెప్పని నిన్నటిదాకా బూతులు 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 మాట్లాడితే సహించినాం. ఇవాళ ఆఖరికి ఇంటి మీద పోయి దాడి చేసే ప్రయత్నం చేస్తావా? కర్రు కాల్చి వాత పెడతాం బిడ్డ అనుకుంటున్నామేమో. పోలీసులు, కాన్వాయిలు, సెక్యూరిటీ అని చెప్పని ఒక వ్యక్తిగా చాలు నువ్వు చేసిన ఈ దాష్టికాలకు నీకు కూడా తగిన గుణపాఠం చెప్పడానికి. డోంట్ ప్రొవోక్. దీన్ని ఒక పీస్ఫుల్ స్టేట్, ఇది దీన్ని ఒక వైలెంట్ స్టేట్గా దయచేసి మార్చొద్దని చెప్పిన రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. పొద్దున్న లేస్తే డీజీపీ గారు మాకు కాకి బుక్ అని మాట్లాడతారు. ఏదైనా కాకి బుక్ అంటే డీజీపీ గారు? బుద్ధి చెప్పండి రేవంత్ రెడ్డికి, బుద్ధి చెప్పండి దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. రాజ్యాంగం అంటోటున్నది, చట్టం అంటోటున్నది, దానికి లోబడి ఉండాలా అని చెప్పండి. చట్టాలు, రాజ్యాంగాలు అన్నీ బీఆర్ఎస్కి ఉండాలా? ప్రశ్నించే గొంతుకలకు ఉండాలా? రౌడీ లెక్క పనిచేస్తున్నటువంటి ఒక ఇవాళ రేవంత్ రెడ్డి అనుచరులకు మాత్రం, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మాత్రం ఏ చట్టాలు ఉండొద్దా? వాళ్ళ పేర్లు కాకి బుక్కులో రాయరా మీరు? ఐ అపీల్ టు డీజీపీ, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలా వెంటనే. ఎవరైనా సరే, అక్కడ ఎంత పెద్దోడైనా సరే, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా సరే, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళపైన తగిన రీతిలో కేసులు నమోదు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి భాషే, రేవంత్ రెడ్డి ప్రేరేపితమే. నోరు తెరిస్తే తొక్కుకుంటూ పోతా, తొండలు లాగుల తొండలేస్తా, పేగులు దించుతా, కొడతా, సంపుతా అని చెప్పని రౌడీ భాష రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని, హోంమంత్రి కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నందుకే కొనసాగింపుగా ఇవాళ కార్యకర్తలు ఆయన మాట్లాడుతున్నాడు, మేము చేసి చూపెడతామని చెప్పని ఇవాళ కార్యకర్తలు ఇవాళ ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారు. దీనికి ప్రధాన నిందితుడు, ద కాన్స్పిరేటర్ అండ్ ఇన్స్టిగేటర్ ఇది రేవంత్ రెడ్డి. అతని పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని నేను డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నా. అసలు విషయం చెప్తా రగన్న, 3 మున్సిపాలిటీలు ఓడిపోయింది బిడ్డడు. సిగ్గు లేదు, తలకాయ ఎడబెట్టుకోవాలనో తెలియదు. ఆయనకు ఎప్పుడో జరగవలసిన మున్సిపాలిటీ ఎన్నికలు వాళ్ళని అదిరించి, బెదిరించి, రెవెన్యూ అధికారులను, ఎంఆర్ఓలను, ఎన్నికల అధికారులను అందరినీ తుంగలో దొక్కి ఆగమాగం చేసి వాళ్లను అంత అతలాకుతలం చేసినప్పటికీ కూడా గెలిచిన బిడ్డలంతా నికార్సుగా నిలబడ్డారు. జై కేసీఆర్ అన్నారు, జై బీఆర్ఎస్ అన్నారు. ఇవాళ క్యాతనపల్లిలో బీఆర్ఎస్ గెలిచింది, ఇబ్రాహీంపట్నంలో బీఆర్ఎస్ గెలిచింది, ఖానాపూర్లో బీఆర్ఎస్ గెలిచింది. సిగ్గు లేకుండా ఇవాళ అటెన్షన్ను దారి తెప్పించడం కోసం అని చెప్పని ఇవాళ ఈ రకమైనటువంటి ఒక దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలను బొందబెట్టిండు, అడ్డగోలు దోపిడికి తెరలేపిండు, ఢిల్లీలకు గులాం లెక్క పనిచేస్తున్నాడు, కేరళ ఎన్నికలకు సంచులు మోస్తున్నాడు, ప్రశ్నించే గొంతుకలపైన దాడి చేస్తున్నాడు. తగుదనమ్మా అని చెప్పని కేసీఆర్ గారి పైన దాడి చేసిండు. మీ అందరికీ తెలుసు, హేట్ స్పీచ్ బిల్ అని పెట్టిండు. హేట్ స్పీచ్ బిల్ అంటే ఏంటి? ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించినా, నిలదీసినా, ప్రభుత్వాన్ని ఏ రకంగానైనా మీరు చేసిన తప్పును కనుక గట్టిగా ఎత్తి చూపినట్టయితే ఇది హేట్ స్పీచ్ అని చెప్పని, డిసార్మనీ అని ఒక అడ్డమైన వర్డ్ అండ్లబెట్టి ఆ బిల్లు పట్టుకొచ్చిండు. దీన్ని ఏమంటారు రేవంత్ రెడ్డి చెప్పమరే? క్యాంప్ కార్యాలయం పైన దాడి చేయటాన్ని హేట్ యాక్ట్ అంటారా కాదా చెప్పండి. ఇఫ్ హేట్ స్పీచ్ ద క్రైమ్, హేట్ యాక్ట్ ఎందుకు క్రైమ్ కాదు చెప్పండి రేవంత్ రెడ్డి గారు.
కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ చిల్లర మల్లర షేకాలు చేసి అదేదో గొప్పతనం సాధించిన అని చెప్పని రేవంత్ రెడ్డి గారు సంకలు గుద్దుకోవచ్చు, లేకపోతే నీ వంది మాగదులు నీకేమైనా సంకలు గుద్దుకొని నీకు సంతోష పెట్టవచ్చు, కానీ ఇంతకింత తగిన మూల్యం చెల్లిస్తారు మీరు. యూ హ్యావ్ నో రైట్ టు డిస్ట్రాయ్ ద పీస్ ఆఫ్ తెలంగాణ అండ్ యూ హ్యావ్ నో రైట్ టు అటాక్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ వీధి రౌడీ పనులు, ఈ చిల్లర రౌడీ పనులు బంద్ చేయాలా అని చెప్పని రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళందరిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పని డీజీపీ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గవర్నర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దిస్ ఇస్ ద లాలెస్నెస్ ఇన్ తెలంగాణ. కొత్తగా వచ్చిన కానీ ఆయనకు పూర్తిగా తెలియదు. దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఆయనకు పూర్తి సమాచారం పోతుందో పోదో నాకు తెలియదు, ఎవరు చెప్తారో చెప్పారో నాకు తెలియదు, కానీ మీడియా వాళ్ళని కొంచెం రాస్తే మీ గవర్నర్ గారు తెప్పించుకోవాలని చెప్పని గవర్నర్ గారికి అప్పీల్ చేస్తున్నా. మీడియా వాళ్ళకు కూడా ఆయనకు అర్థమయ్యేటట్టు రాయండి అని చెప్పి కోరుతున్నాను నేను. గవర్నర్ గారు రుద్రరాష్ట్రం లెక్క ఉండకుండా జరుగుతున్నటువంటి లాలెస్నెస్ను తప్పనిసరిగా అరికట్టేటువంటి చర్యలు చేపట్టాలా అని చెప్పని గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను, డీజీపీ గారిని కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డికి మాత్రం తప్పనిసరిగా కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ రౌడీ రాజకీయం గనక బంద్ చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ గారు ఒక సూర్యుడు లాంటోడు. అతని పైన ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడినావు, అవమానపరిచినావు, ఆత్మ ఆయన ఘోషించే విధంగా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసినావు. ఎన్ని చేసినా కానీ ఆయన పాపం భరిస్తూ వచ్చినాడు. ఆఖరికి వాళ్ళ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నానికి దిగదారు నువ్వు. ఎంత నీచానికి దిగదారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంత నీచానికి దిగదారు ఇవాళ నువ్వు. 14 ఏళ్లు కొట్లాడి కడుపు కట్టుకొని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పైన ఇంటి పైన దాడి చేస్తావా? ఇదా ప్రభుత్వంలో కూర్చొని నువ్వు కేసీఆర్ గారికి ఇచ్చేటువంటి ఒక సన్మానం, గౌరవం, రివార్డ్? మాటలతో పోయినా ఇవాళ చేతుల దాకా తీసుకొచ్చినావు. ఎక్కడి దాకా తీసుకుపోతావు ఈ చిల్లర రాజకీయాన్ని, ఈ రౌడీ రాజకీయాన్ని, రాక్షస రాజకీయాన్ని అని చెప్పని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ సమాచారం నాకు పూర్తి తెలియదన్న, బట్ 3 గెలిచినట్టే, మేము 3 మోరల్గా గెలిచినట్టే, నిజంగా కూడా గెలిచినట్టే. రేవంత్ రెడ్డి అడ్డదిడ్డం పడతా ఉన్నాడు, అధికారులను అడ్డం పెట్టుకొని, ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మేము ఆల్రెడీ ప్రజల కోర్టుల్లో, ప్రజల సమక్షంలో గెలిచినాం. దాన్ని అడ్డుకునేటువంటి చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే డిఫ్లెక్షన్ టాక్టిక్స్. ఇవాళ కేరళలో ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఆయన పోయి ఏం ప్రచారం చేస్తూ ఉండే? కేరళలో శుద్ధపూస అయినట్టినా, మొత్తం దేశోద్ధారకుడు అయినట్టు, తెలంగాణను మొత్తం ఉద్ధరించినట్టు కేరళలో పోయి పాపం అది మంచి రాష్ట్రం, అది భ్రష్టు పట్టిన పాదం అంతా అక్కడ మోపి దాన్ని నాశనం చేయడం కోసం అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో నువ్వే ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తావా? నీ 3 మున్సిపాలిటీలు ఓడిపోతాయని చెప్పని అక్కడ అడగకుండా ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇది ఒక వింత వైపరీత్యం. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రభుత్వ కార్యాలయం ఉంది. ఆయన ఉండేది రెసిడెన్సే కదా, పార్లమెంట్లో ఇల్లు ఉంటుంది. మరి రాహుల్ గాంధీ గారు లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? చెప్పుడు మరి, నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? ఈయన అచ్చమైన పూస అయితే ఎవడన్నా బొమ్మ పెట్టుకుందనేమోనండి. రౌడీల బొమ్మలు పెట్టుకుంటారా? ఎవడన్నా పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడేట బొమ్మలు పెట్టుకుంటారా? రాక్షసులు లెక్క ప్రజలపైన దాడులు చేస్తే బొమ్మలు పెట్టుకుంటారా? రాహుల్ గాంధీ మోడీని పెట్టుకోకపోతే తప్పు లేదు, మరి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో రేవంత్ రెడ్డి బొమ్మ లేకపోతే తప్పెట్లయితుంది? అది 3 రంగుల జెండా బట్టి అని రేవంత్ పాట పాడతాడు. అది ప్రభుత్వ కార్యాలయంలో ప్రోటోకాల్ ఉండదు, ఏడ ప్రోటోకాల్ ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా ఆయన దుర్మార్గమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది రావణ రాజ్యం నడుపుతా ఉన్నాడు. కర్నూలు రాజ్యం, ఇది మహబూబ్నగర్ రాజ్యం లెక్క కొడతలేదు. కల్వకుర్తి ఆయనకు కర్నూలుకి ఏం సంబంధమో అర్థం కాదు. వాళ్ళ రాజ్యం, వాళ్ళ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అని తెలంగాణలో చూపెడతా ఉన్నాడు ఇవాళ. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం డీజీపీ గారిని, గజ్వేల్ క్యాంపు కార్యాలయం పైన దాడి చేసినట్లు ప్రతి ఒక్కరిపైన కూడా కేసులు పెట్టాలా, వాళ్ళపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలా. ఇది విధ్వంసం కాదు, ప్రతిపక్ష నేత ఇంటిపైన దాడి ఆయన పైన హత్యాయత్నం లాంటిదే. కేసీఆర్ గారి పైన కుట్రపూరితంగా చేయాలనుకున్నటువంటి ఒక హత్యాయత్నం మాత్రమే. తగిన కేసులు నమోదు చేయాలని చెప్పని డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా డీజీపీ గారు దయచేసి ప్లీజ్ ఐదర్ యూ మెండ్ ఆర్ ఎండ్ ద అగ్లీ మీన్స్ అండ్ వేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాజకీయాన్ని కలుషితం చేస్తూ హింసాయుత వాతావరణాన్ని రెచ్చగొడుతున్న రేవంత్ రెడ్డి గారికి పోలీస్ స్టైల్లో కౌన్సిలింగ్ అన్నా చేయండి, లేదు ఆయన చిల్లర మాటలన్నా బంద్ చేపియండి అని చెప్పని కోరుకుంటా ఉన్నాను.